హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వీడియోలో చూస్తున్నటువంటిది 15 ఎకరాల బిట్ అండి. ఈ 15 ఎకరాల బిట్లో 4 రకాల పంటలు అయితే వేయటం జరిగిందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బిట్లో సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. చూడండి, సాయిల్ అయితే మంచి సాయిల్ అనమాట, కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. ఈ బిట్టు మొత్తం 15 ఎకరాలండి. అందులో సుమారుగా ఒక 7 ఎకరాలు పామాయిల్ మొక్కలు అయితే వేయటం జరిగిందనమాట. ఈ పామాయిల్ మొక్కలు వేయక ముందు ఇందులో మామిడి తోట ఉండేదండి. ఆ మామిడి తోట రిమూవ్ చేసేసి పామాయిల్ మొక్కలు అయితే వేయటం జరిగింది. ఈ పామాయిల్ మొక్కలు వేసి సుమారుగా 1 సంవత్సరం అయితే అవుతూ ఉందండి. దీంట్లో అంతర్ పంట కింద మునగ కూడా సాగు చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయన్నమాట. ఈ చేలో మొత్తం 3 బోర్లు 3 సర్వీసులు అయితే ఉన్నాయండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. బిట్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేయటం జరిగిందండి. నెంబర్ 1 సాయిల్ అనమాట. చూడండి, సాయిల్ అయితే మంచి రెడ్ సాయిల్ అనమాట, ఉసుక కూడా కలిసి ఉంటుందండి. పామాయిల్కి మంచి సూటబుల్ సాయిల్ అండి. గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ వేసి డ్రిప్ ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారండి. ఇది డ్రిప్ లైన్ అనమాట. ఈ విధంగా డ్రిప్పుల ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారనమాట. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ అండి, ఖమ్మం డిస్టిక్, పెనుబల్లి మండలం అనమాట. పెనుబల్లి మండలానికి సుమారుగా 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ విధంగా మధ్యలో ఒక చిన్న కుంటలాగా చేసుకొని దీంట్లో నీళ్లు స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నారండి. దీని నుంచి మళ్ళీ పై మోటార్ ద్వారా వాటర్ తీసుకొని చేనుకు అందిస్తూ ఉన్నారు. చాలా మంచిగా తయారు చేసుకోవడం జరిగిందండి. దీంట్లో సుమారుగా ఒక 2.5 ఎకరాలు వరి పొలం అయితే కట్టుకున్నారండి. మొత్తం మెరకచేనే, వాళ్ళు కావాలని వరి మళ్ళు కట్టుకున్నారు. దీంట్లో ఎవరైతే వర్కర్ ఉన్నారో అతను పండించుకొని ఆ జీతం కింద తీసుకుంటున్నారండి. ఒక 2.5 ఎకరాలు సుమారుగా వరి పొలం అయితే ఉంటుంది. మిగతాది పామాయిల్ కొంత ఉందండి. దీంట్లో మరికొంత మామిడి తోట కూడా ఉంది. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో చూసేది మామిడి మొక్కలండి. సుమారుగా ఒక 15 సంవత్సరాల వయసు ఉండవచ్చు వీటికి. 10 నుంచి 15 మధ్యలో, సుమారు 12 సంవత్సరాలు అటు ఇటుగా ఉండవచ్చండి. ఇది మామిడి తోట అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ అండి. 4 గదులు ఇల్లు అండి. పిల్లర్స్ పోసి స్లాబ్ వేసి చుట్టూ రేకులు వేసి మంచిగా తయారు చేశారనమాట. గెస్ట్ హౌస్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో మంచి ఇల్లు అనమాట. ఇప్పుడు ఈ ఇల్లు కట్టాలన్నా కూడా మనకు సుమారుగా ఒక 15-16 లక్షలు అయితే ఖర్చు అవుతుందండి. మంచిగా తయారు చేసి ఉంచారనమాట. గెస్ట్ హౌస్ లాగా ఉపయోగపడుతుంది ఇది. గేటు దగ్గర నుంచి లోపలికి రావడానికి దారి కూడా పోసుకున్నారండి. డైరెక్ట్ కారు ఈ విధంగా ఈ రోడ్డుకి డైరెక్ట్ కారు ఇంటి వద్దకు వచ్చేస్తుంది అనమాట. గ్రౌండ్ నుంచి ఈ విధంగా మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుందండి. ఇది ఇందాక చెప్పినటువంటి 2.5 ఎకరాలు సుమారుగా వరి పొలం అనమాట అండి. ఇది దీంట్లో వరి అయితే పండిస్తూ ఉన్నారండి. ఇది డైరెక్ట్ రోడ్ అనమాట, గేట్ నుంచి లోపలికి వచ్చేస్తుంది. ఈ బిట్టికి 2 వైపులు రోడ్ అయితే ఉంటుందండి. తూర్పు ఉత్తరం 2 వైపులు రోడ్ అయితే ఉంటుందండి. కార్నర్ బిట్ అనమాట. బిట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బిట్టు చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. ఇక్కడ మరొక బోర్ ఉంటుందన్నమాట. ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నుంచి వాటర్ అయితే పైకి సప్లై చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు జూమ్ చేస్తా చూడండి, ఇక్కడ బోర్ అయితే ఉంటుంది. ఇది కూడా 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుందండి ఈ బోర్ నుంచి. ఇదొక బోర్ అనమాట. మొత్తం దీంట్లో 3 బోర్లు ఉన్నాయండి. ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది. నెంబర్ 1 సాయిల్ అనమాట. ఇక రైతు చెప్తున్న ధర వచ్చేసరికి ఎకరం 26 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అనమాట. తెలంగాణ బిట్ అండి ఇది. బిట్ అయితే చాలా బాగుంది. తార్ రోడ్కి జస్ట్ ఒక 150 మీటర్లు అండి, 100 నుంచి 150 మీటర్లు మాత్రమే ఉంటుంది. దీంట్లో మరొక పంట వచ్చేసరికి జామాయిల్ అండి. ఇది సుమారుగా ఒక 2.5 ఎకరాలు సుమారుగా ఒక జామాయిల్ కూడా ఉంటుంది. దీంట్లో ఒక 2.5 ఎకరాలు మనకు వరి పొలము, ఒక 2.5 జామాయిలు, ఒక 3.5 వరకు మామిడి తోట, మిగతాది పామాయిల్ అండి. ఈ విధంగా ఒక 15 ఎకరాలు మొత్తం కలిపి ఒకే బిట్లో, ఒకే కాంపౌండ్లో ఒకే బిట్టుగా ఉందన్నమాట. దీన్ని శుభ్రం చేసి మంచిగా పామాయిల్ అని వేసుకుంటే చాలా బాగుంటుందండి బిట్టు. మంచి బిట్ అండి. చూడండి, ఇటుపక్క మామిడి తోట చిన్న మొక్కలు అండి. ఇవి సుమారుగా 6-7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మామిడి మొక్కలు అనమాట ఇవి. ఇది ఒక సుమారుగా ఒక 2.5 ఇది ఉండొచ్చు అండి. ఇందాక చూసింది 1 ఎకరం మామిడి తోట. మొత్తం 3.5 ఎకరాలు మామిడి తోట అయితే ఉంటుంది. 2.5 జామాయిల్ ఉంది, ఒక 2.5 పొలం ఉందండి. మిగతాది పామాయిల్ అనమాట. బిట్ అయితే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ అండి. ఎకరం 26 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ గేట్లు అనమాట ఇవి. ఇది రోడ్ అండి, 40 ఫీట్ రోడ్ అండి. తార్ రోడ్ నుంచి జస్ట్ 150 మీటర్లే. లోపలికి వచ్చాక కూడా 40 ఫీట్ రోడ్. ఎనీ టైం కారు, లారీ ఏదైనా వచ్చేస్తుందండి. జస్ట్ 100 మీటర్ల నుంచి 150 మీటర్ల వరకే మట్టి రోడ్ అనమాట. బిట్ అయితే చాలా బాగుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.